హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్. గత వీడియోలో ఈ నవరత్నాలు అంటే ఏంటి? ఈ నవరత్నాలకి ఈ నవగ్రహాలు గల సంబంధం ఏంటి? అలాగే ఈ సంఖ్యలకు ఈ నవరత్నాలకి గల సంబంధం ఏంటి? ఇలా ప్రతి విషయం కూడా మీకు గత వీడియోలో వివరించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ నవరత్నాల్లో ముఖ్యమైనది కెంపు. ఈ కెంపు యొక్క లాభాలు ఏంటి? ఈ కెంపు రత్నాన్ని ఎవరు ధరించాలి? ఎప్పుడు ధరించాలి? వాటి యొక్క ఉపయోగాలు ఏంటి? అయితే ఈ నవరత్నాల్లో ఈ కెంపును ధరించిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన రెమెడీస్ ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరికైనా సరే నేమకరణ కావాలనుకున్నా, మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే మేము ఇచ్చే పేరు ఎలా ఉంటుందంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం 14 డైమెన్షన్స్‌లో జాతక పరిశీలన చేసి ఆ వ్యక్తికి సంబంధించిన నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి సంబంధించిన ఎటువంటి జాతక దోషాలు ఉన్నా సరే తొలగిపోవడం అనేది జరుగుతుంది. అలానే మేము ఇచ్చిన చార్ట్‌లో ఆ వ్యక్తికి సంబంధించిన అదృష్ట వివరాలు అవేంటంటే లక్కీ స్టోన్, లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నెంబర్ ఇలా అదృష్ట వివరాలన్నీ కూడా మేము ఇచ్చిన చార్ట్‌లో వివరించడం అనేది జరుగుతుంది. అలానే మీ పేరులో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నా, లేదనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలు తెలియపరచండి. ఎటువంటి రుసుము తీసుకోకుండా ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏంటో మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం వివరించబోతుంది ఏంటంటే కెంపు. అంటే ఈ నవరత్నాల్లో ముఖ్యమైనది ఈ కెంపు. దీన్ని నవరత్నాల్లో చాలా చాలా ప్రకాశవంతమైన రత్నంగా మనం గుర్తించవచ్చు. అయితే దీన్ని రారాజు అంటే నవరత్నాల్లో రారాజుగా పరిగణించడం అనేది జరుగుతుంది. దీన్ని మాణిక్యం అని, రూబీ అని, అనురాగ్ అని అనేక పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ కెంపు అనేది చాలా చాలా ప్రకాశవంతమైన రత్నం. అయితే దీన్ని ఏ విధంగా మనం గుర్తించాలంటే సింపుల్‌గా చూసుకున్నట్లయితే ఇది ఒక దానిమ్మ గింజ ఏ విధంగా చాలా ముదురు రంగులో ఏ విధంగా ఉంటుందో ఉంటుంది. అలాగే లోతైన ఎరుపు రంగులో ఉండడం అనేది జరుగుతుంది. క్లియర్‌గా ఉండడం అనేది జరుగుతుంది. అంతే. దీంట్లో ఉన్న ఎటువంటి దోషాలు ఉన్నాయంటే చిన్న చిన్న వాటిని మనం గుర్తించి వాటిని మనం తేలికగా మనం వాటిని గుర్తించవచ్చు. అదేంటంటే రత్నంలో ఇలా చూసినప్పుడు మాత్రం రత్నం పట్టుకొని చూసినప్పుడు మాత్రం కొంచెం లోపట నుండి ఎటువంటి గాలి బుడగలు గానీ, ఏదైనా ఎయిర్ క్రాక్స్ గానీ ఎటువంటివి కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉన్న స్టోన్స్ మనం ధరించినట్లయితే వాటి నుంచి వచ్చే ఫలితాలు కూడా మనకి వ్యతిరేక ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఎవరు ధరించాలి అనుకున్నట్లయితే రవిగ్రహ జాతకులు, ఒకటో సంఖ్య జాతకులు, అలాగే డెస్టినీ నంబర్ 1 గల జాతకులు ఈ నవరత్నాల్లో ఉన్న ఈ కెంపుని ధరించవలసి ఉంటుంది. అయితే ఎవరు ధరించాలనుకున్నట్లయితే 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టినవారు ఈ కెంపు రత్నాన్ని ధరించవలసి ఉంటుంది. అలాగే జాతక పరంగా చూసుకున్నట్లయితే కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, అలాగే సింహ రాశి జాతకులు, సింహ లగ్న జాతకులు, అలాగే రవి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు ఈ రత్నధారణ అనేది ధరించవలసి ఉంటుంది. అయితే ఈ రత్నధారణని ఎప్పుడు ఏ విధంగా ధరించాలి? ఎవరు ఎలా ధరించాలనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క బరువు 2.5 క్యారెట్లు ఉండాలి. అది బంగారంతో గానీ, పంచలోహాలతో గానీ, వెండితో గానీ ధరించవచ్చును. అయితే ఇది ధరించే ముందు కొన్ని నియమాలనేవి పాటించాలి. ఏంటి ఆ నియమాలు అనుకున్నట్లయితే ఆదివారం నాడు గానీ, శుక్రవారం నాడు గానీ సూర్యోదయం ముందు ఇది ధరించవలసి ఉంటుంది. సూర్య దేవాలయంలో గానీ, లేదా మన ఇంటి దగ్గరే గానీ ఈ రవిగ్రహానికి సంబంధించిన ఆదిత్య హృదయం చదువుకొని, అలాగే వాటిని ఒక పాలతో గానీ, లేదా నిమ్మరసంతో గానీ శుద్ధి చేసి ధరించవలసి ఉంటుంది. అయితే ఇది మగవారైతే కుడి చేతి ఉంగరవేలికి, అదే లేడీస్ అంటే స్త్రీలైతే ఎడమ చేతి ఉంగరవేలికి ధరించవలసి ఉంటుంది. అయితే వీటి యొక్క ఉపయోగాలు ఏమిటి అని అనుకుంటే, ముఖ్యంగా ఈ కెంపు అనేది రవిగ్రహానికి సంబంధించిన స్టోన్ అంటే రవిగ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి, రవిగ్రహం యొక్క ప్రభావం మనపై ఏ విధంగా చూపిస్తుందంటే, మనకి రవి అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. మనకి ఈ రవిగ్రహం వల్ల మనకి లభించేవేంటి ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే వీటి యొక్క ఫలితం మంచిగా మనకి రావాలనుకుంటే
ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితం మనం పొందాలనుకుంటే కొన్ని నియమాలు కూడా పాటించవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కెంపు ధారణ వల్ల మనకి కలిగే లాభాలు ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంటికి సంబంధించిన సమస్యలు, అలాగే రక్త ప్రసరణ సంబంధించిన సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు, కీళ్ళకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా అంటే టోటల్‌గా చెప్పుకోవాలంటే మన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఈ కెంపు ధారణ వల్ల వరకు సాధ్యమైనంత వరకు కొంతవరకు మనం వాటిని ఉపశమనం పొందొచ్చు. అలానే విద్యార్థులు చదువుకున్న పిల్లలకి గాని ఈ రవిగ్రహం ప్రభావం బాగున్నట్లయితే ఈ కెంపు ధారణ జరిగినట్లయితే ఇది మేధాశక్తి కూడా సంబంధించింది కాబట్టి వాళ్ళకి చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ చదువు సాధ్యమైనంత వరకు సాగిపోతుంది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం, అలాగే ప్రభుత్వ పరంగా చేస్తున్న పనులు, అలాగే రాజకీయ నాయకులు ఇలా వీరందరూ కూడా ఈ కెంపును ధరించడం వల్ల వాటికి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఇది సంపదను కూడా మనకి ఇస్తుంది కాబట్టి వ్యాపార సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ రత్నధారణ వల్ల మనకి కొంతవరకు కూడా మనం ఉపశమనం అనేది పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా సక్రమంగా మనకి జరగాలి, ఈ కెంపు ధారణ వల్ల మనకి మంచి ఫలితాలు రావాలి అనుకుంటే కంపల్సరిగా కొన్ని రెమెడీస్ అనేది చేయాలి. ఏంటి ఆ రెమెడీస్ అనుకుంటున్నారా? సాధ్యమైనంత వరకు కూడా ఆదివారం అంటే ఈ రవిగ్రహానికి సంబంధించింది కాబట్టి ఆ రోజు మీరు కొన్ని నియమాలు పాటించినట్లయితే కనీసం ఒక 40 రోజులు అంటే ఇంచుమించు ప్రతి ఆదివారం కూడా ఈ 40 రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తున్నాయో ఈ అన్ని ఆదివారాలు కూడా ఈ రెమెడీస్ పాటించినట్లయితే ఈ కెంపు ధారణ వల్ల మనకి ఈ ఫలితాలు అనేది రావడం అనేది జరుగుతుంది. అంతే తప్ప మనం ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ రత్నాన్ని ధరించడం వల్ల చాలా మంది అనుకుంటుంటారు మాకు ఎటువంటి లాభాలు రావట్లేదు, ఎటువంటి ప్రభావం చూపించట్లేదు అనుకుంటారు. కానీ అది ధరించడం దాంతో సరిపోదు. వాటికి సంబంధించిన కొన్ని రెమెడీస్ అనేది మనం పాటించాలి. అప్పుడు మాత్రమే మనకి వాటి నుంచి వచ్చే ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఏమిటి ఆ రెమెడీస్ అంటే ఇది సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఆ రోజు నాన్ వెజ్ మానేయండి. 2 నువ్వులతో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకండి. అలాగే నువ్వుల నూనెతో వండిన పదార్థాలు కూడా ఆ రోజు మీరు ఏవి కూడా తినడం చేయకండి. అలాగే ఆ రోజు మనం ధరించవలసిన వస్త్రాలు ఏంటంటే నలుపు సంబంధించిన కానీ నీరుకు సంబంధించిన వస్త్రాలు కానీ సాధ్యమైనంత కూడా అవాయిడ్ చేయండి. లేదా తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే మనకి ఈ సూర్యగ్రహం నుంచి అంటే ఈ సూర్యుడి నుంచి మనకి మంచి అనుగ్రహం అనేది పొందడం అనేది జరుగుతుంది. మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఈ రత్నధారణ ధరించినట్లయితే మనకి ఆ రోజు అక్కడి నుంచి అంటే మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం ఈ విధంగా ఈ 40 రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తున్నాయో ఈ నియమాలు మీరు పాటించినట్లయితే కంపల్సరిగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మీలో మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఈ యొక్క వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.